వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నుండి విశాఖ విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులకు బీజేపీ శ్రేణులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి బయలుదేరిన కేంద్ర రాష్ట్ర మంత్రులకు నగరంలోని డైమండ్ పార్క్ వద్ద గల విద్యార్థులు, ఉద్యోగులు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ విశాఖ కేజీహెచ్, పాడేరు మెడికల్ కాలేజీ పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ మాట్లాడుతూ విశాఖను భారతదేశంలో ముఖ్యమైన 4 నగరాలలో ఒకటిగా ఎంపిక చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖపట్నం పర్యటన సందర్భంగా కేజీఎస్ సందర్శన విజిట్, తర్వాత కేజీఎస్ సంబంధించి రివ్యూ సమావేశాలు నిర్వహించాల్సింది. అదే సందర్భంగా పాడేరు మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా అనేక డెఫిషియన్సీస్ ఉన్నాయి, వాటి మీద కూడా సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, ఈ వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడం గురించి, మౌలిక సదుపాయాల కల్పన గురించి, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మెరుగుపరచడం గురించి, అంటే ఆధునీకరణ గురించి ఒకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. తద్వారా వెనుకబడిన ప్రాంతం, అతి ముఖ్యంగా ఈ డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్న ప్రాంతమైన మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఒకసారి సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం గురించి సంబంధిత అధికారులతో చర్చించండి. ఈరోజు విశాఖపట్నానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 2 మంత్రులు, ఒకరు మరి ఎవరైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి యాదవ్ గారు, మరి అదేవిధంగా కేంద్రంలోని ప్రాతినిధ్యం వహిస్తూ ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు, మరి స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేయమని చెప్పి ఇటీవలే ఆయన మాకు విశాఖ ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినందుకు ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి, మరి రాష్ట్రంలో అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వర్ గారికి, జీవీఎల్ గారికి, మాధవ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు విశాఖపట్నం డైమండ్ పార్క్ వద్ద ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మరి విద్యార్థి నాయకులతో పాటు కిసాన్ మోర్చా విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ పివి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు క్రెయిన్తో గజమాలగా ఎన్ఎంవిఎం నరేంద్ర మోడీ విచార మంచ్ అధ్యక్షులు మరి రవి చాణిక్య గారి ఆదేశాలతోటి ఈరోజు విశాఖపట్నం డైమండ్ పార్క్ వద్ద పెద్ద ఘన స్వాగతం పలికాం. విశాఖపట్నం నగరాన్ని 4 ప్రధాన నగరాల్లో ఒక నగరంగా దీనికి ప్రాతినిధ్యం వహిస్తూ దీన్ని అభివృద్ధి బాటలో పడతామని చెప్పి మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తూ ఏపీ నిరుద్యోగులందరూ కూడా నరేంద్ర మోడీ గారి బాటలో నడుస్తామని చెప్పి ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. భారత్ మాతాకి.